రాష్ట్రాన్ని చలి వణికిస్తోంది. 2 వారాలుగా అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. చలి తీవ్రత రోజురోజుకు పెరుగుతోంది. ఉత్తరాది నుంచి వీస్తున్న శీతల గాలులతో పొగమంచు వాతావరణం ఏర్పడుతోంది. మరో 3-4 రోజులు సాధారణం కంటే 3 నుంచి 4 డిగ్రీల వరకు తక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యే ఛాన్స్ ఉందన్నారు వెదర్ ఆఫీసర్లు. రాష్ట్ర వ్యాప్తంగా సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. గత 10 ఏళ్లలో రికార్డు స్థాయిలో కనిష్ట ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పడుతున్నాయి. ఉత్తరాది నుంచి వీస్తున్న చలిగాలులతో పలు జిల్లాల్లో పొగమంచు వాతావరణం ఏర్పడుతోంది. మరో 4 రోజుల పాటు ఇదే పరిస్థితి కంటిన్యూ అవుతుందంటున్నారు వాతావరణ శాఖ అధికారులు. ఇటు ఉత్తర తెలంగాణ జిల్లాలతో పాటు పశ్చిమ తెలంగాణ భాగాల్లో కూడా స్థానిక వాతావరణ పరిస్థితుల వల్ల ఉదయం పూట పొగమంచు కొనసాగే అవకాశం కనిపిస్తుంది. ఆదిలాబాద్ లో కనుక చూసుకున్నట్లయితే సుమారు మనకి నిన్న నమోదైన గణాంకాల ప్రకారం 7.2 డిగ్రీల వరకు కూడా ఈ యొక్క ఆదిలాబాద్ ఉత్తర తెలంగాణ జిల్లాలో నమోదవుతున్నాయి. రాష్ట్రంలో పడిపోతున్న ఉష్ణోగ్రతలు చిన్నారులు, ఆశ్రమ విద్యార్థులు, వృద్ధులపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. పలు జిల్లాల్లో ఉదయం 9 గంటల వరకు పొగమంచు వాతావరణం ఉంటోంది. వణికించే చలిలో స్కూళ్లకు వెళ్లేందుకు పిల్లలు అవస్థలు పడుతున్నారు. స్కూళ్లలో అటెండెన్స్ తగ్గుతోంది. చలి తీవ్రతతో చిన్నపిల్లలు, వృద్ధులు జలుబు, జ్వరాల బారిన పడుతున్నారు. మరోవైపు దీర్ఘకాలిక శ్వాసకోశ రోగులు తీవ్ర అస్వస్థతకు గురవుతున్నారు. ఉమ్మడి మెదక్ జిల్లా చలి గుప్పెట్లో చిక్కుకుంది. ఈ నెల 5 నుంచి కోహీర్ ప్రాంతంలో సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలే నమోదవుతున్నాయి. ఉమ్మడి కరీంనగర్, వరంగల్, నల్గొండ, రంగారెడ్డి జిల్లాలోనూ టెంపరేచర్లు పడిపోతున్నాయి. హైదరాబాద్ లోనూ చలి తీవ్రత ఎక్కువగా ఉంది. హెవీగా ఉందండి చలి అయితే. మార్నింగ్ టైంలో కూడా మనం విజిట్ చేస్తే ఎలా ఉంటుందని చూడడానికి వచ్చాం. కొంచెం చాలా హెవీగా అనిపించింది చలి అయితే. కూల్గా ఉన్న క్లైమేట్. ఉత్తర దక్షిణ భారతానికి మధ్యన ఉన్న ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో రికార్డు స్థాయిలో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఏజెన్సీలో చలి తీవ్రత మరీ ఎక్కువగా ఉంది. ఆసిఫాబాద్ జిల్లా గిన్నెధరలో 7.3 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. పెరుగుతున్న చలితో అవస్థలు పడుతున్నారు ఆదివాసీలు. ఉత్తరాది చలిగాలులతో రాష్ట్రంలో చలి తీవ్రత పెరుగుతోంది. చలి, మంచుతో ఉదయం, రాత్రి సమయాల్లో గ్రామాల్లో నిర్మానుష్య వాతావరణం నెలకొంటోంది. మరో 4 రోజుల పాటు ఉష్ణోగ్రతలు 4 డిగ్రీలు తగ్గుతాయని హెచ్చరిస్తున్నారు వాతావరణ శాఖ అధికారులు.